ఇంకా చాలా టైం ఉందిలే ఇద్దాంలే అనుకుంటే లాస్ట్ కి బిస్కెట్ అవుతుంది మొత్తం. హాయ్, వెల్కమ్ టు అందర్ ఎపిసోడ్ ఆఫ్ వెడ్డింగ్ సిరీస్. ఈ ఎపిసోడ్ లో స్టిచ్చింగ్ కోసం మాట్లాడుకుందాం. స్టిచ్చింగ్ కి మనం షాపింగ్ అంతా అయిపోయిన తర్వాత ఇద్దాంలే, ఇంకా టైం ఉందిలే, ఇంకా చాలా మంత్స్ ఉంది కదా అని చాలా చాలా లేట్ చేయడం వల్ల లాస్ట్ మీ ఈవెంట్ లో హడావిడి అవుతుంది, మీ టెన్షన్ కూడా పెరుగుతుంది. దేనికో రీజన్స్ చెప్తాను. వెడ్డింగ్ సీజన్ లో వెడ్డింగ్ అనుకో, అక్కడ టైలర్ షాప్ లో మీ బ్లౌజెస్ కాకుండా చాలా మంది బ్లౌజెస్ వస్తాయి కాబట్టి వాళ్ళు స్టిచ్ చేయాలి, మీ స్టిచ్ చేయాలి, టైలర్స్ బిజీ బిజీ అయిపోద్ది. ఇప్పుడు ట్రెండ్ ఏంటంటే అవుట్ఫుట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకోవడం కదా. అవుట్ఫుట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసే వాళ్ళు ఇంకా అలర్ట్ గా ఉండాలి, ఎందుకంటే బ్లౌజెస్ అనుకో ఒక హాఫ్ అన్ అవర్ 1 అవర్ లో స్టిచ్ చేసి ఇచ్చేస్తారు కంగారు టైం లేకపోయినా. అదే స్క్రాచ్ నుండి మొత్తం అవుట్ఫిట్ చేయాలంటే స్టిచ్ చేయడానికి చాలా టైం పడుతుంది. కాబట్టి మీరు అవుట్ఫిట్ ఫ్రమ్ స్క్రాచ్ చేసుకునే ఐడియా ఉంటే ముందే ప్లాన్ చేసుకోండి, మీ వెడ్డింగ్ డే కన్నా ఎర్లీగా. అండ్ నెక్స్ట్ స్టిచ్చింగ్ లేట్ గా ఇచ్చారనుకో, అక్కడ మీ బ్లౌజ్ స్టిచ్ అవ్వక టైలర్ మీ ఫోన్ కాల్ లిఫ్ట్ చేయదు. ఇక్కడ మీకు ఇంట్లో తిట్లు పడతాయి. ఇవన్నీ చేయడం కన్నా ముందే ప్లాన్ చేసుకోవడం బెస్ట్ స్టిచ్చింగ్ కి. నెక్స్ట్ ఏంటంటే మనం చేసే మిస్టేక్, కొత్త టైలర్ కి మీ బ్లౌజెస్, మీ అవుట్ఫిట్స్ స్టిచ్ చేయమని ఇవ్వడం. కొత్త టైలర్స్ కాకుండా మీరు ఫస్ట్ నుండి ఎవరితో అయితే స్టిచ్ చేయించుకుంటారో వాళ్ళకే స్టిచెస్ ఇవ్వడం బెస్ట్. లేకపోతే మీకు సెట్ అవ్వకపోవచ్చు, వాళ్ళు కుట్టినవి మీకు నచ్చకపోవచ్చు. కాబట్టి మీకు ఎవరైతే అలవాటో వాళ్ళకే ఇవ్వడం బెస్ట్. నెక్స్ట్ వీడియోలో మోర్ డీటెయిల్స్ మాట్లాడుకుందాం. అప్పటి వరకు బాయ్ క్యూటీస్.